స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. ఈరోజు హెచ్సిజి పినాకిల్ హాస్పిటల్లో అసలు ఈ క్యాన్సర్ గురించి డాక్టర్ విశ్వంత్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, మన లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉపయోగిస్తారు, అసలు దేనికి ఇది ఉపయోగిస్తారని చెప్పి డాక్టర్ గారు విశ్వంత్ గారిని అయితే అడుగుదాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నేను డాక్టర్ విశ్వంత్, సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ ఆంకో సర్జన్. నేను హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నంలో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జన్ ఏ క్యాన్సర్కి చేస్తారు? రోబోటిక్ సర్జరీ అనేది చాలా రకాలకి క్యాన్సర్స్ చేయొచ్చండి. ఒకటి ఛాతీలో సంబంధించిన వరకు ఈసోఫేగస్ మరియు లంగ్ క్యాన్సర్ ఉంటాయండి, ఊపిరితిత్తుల క్యాన్సర్, వాటికి సంబంధించిన వరకు మనం చేసుకోవచ్చు. అలాగే మన పొట్టలో సంబంధించిన జీర్ణాశయం మరియు కోలాన్ క్యాన్సర్, అలాగే ఆడవాళ్ళకి సంబంధించిన ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, అలాగే కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్, అలాగే జీర్ణాశయంలో కింద పార్ట్కి వస్తే రెక్టమ్, కోలాన్, వీటన్నిటికి కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా మనం క్యాన్సర్ సర్జరీస్ అనేవి చేయొచ్చు. రకరకాల స్టేజ్ని బట్టి ఆ స్టేజ్ మీద డిపెండ్ అయ్యి దాని బేసిస్ మీద మనం ఈ సర్జరీస్ అనేవి చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్కి తేడాలు ఏమిటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? రోబోటిక్ సర్జరీ అనేది చెప్పాలంటే అది అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సిస్టమ్ అండి. ఇప్పుడు బయట చాలా సింపుల్ సర్జరీస్ లాప్రోస్కోపీలో చేస్తూ ఉన్నారు. జనరల్ సర్జన్స్ అందరూ కూడాను రకరకాల సర్జరీస్ అన్నీ లాప్రోస్కోపీలో అవుతాయి. రోబోటిక్ అంటే జనాలు ఒక అపోహ ఏంటంటే రోబోటిక్ అంటే సర్జన్ లేకుండానే రోబో చేస్తుందన్న ఒక అపోహ ఉంది. అది కాదు. రోబోటిక్ సిస్టమ్ అంటే ఒక లాప్రోస్కోపిక్ అని ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్. అంటే లాప్రోస్కోపీ అంటే డైరెక్ట్ మనం చేతులతో పట్టుకొని చేస్తాము. వేరేజ్ రోబోటిక్ సర్జరీలు ఏంటంటే రోబోటిక్ ఆర్మ్స్ అవి మనం పేషెంట్ దగ్గర పెట్టి అది మనం సర్జన్స్ మేము ఎలాగైతే చేస్తామో రోబోటిక్ కూడా అలాగే చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే యాక్యురసీ అనేది పెరుగుతుంది, ట్రెమర్స్ అనేవి తగ్గుతాయి, ఇవన్నీ కూడా ఒక బ్లడ్ లాస్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజెస్ కూడుకున్నవి ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ రోబోటిక్ అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కదా, పూర్వం చికిత్సకి ఇప్పుడు చికిత్సకి అసలు తేడా ఏమిటంటారు? పూర్వంలో ఏంటంటే అన్ని క్యాన్సర్ సర్జరీస్కి చాలా ఎక్స్టెన్సివ్గా చేసేవాళ్ళు. అంటే పైనుంచి కింద వరకు కూడా కోత ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఛాతీలో కానీ చేయాల్సి వస్తే ఇక్కడ ముందు నుంచి మొదలుపెట్టి వెనకాతల వరకు కూడా మనకి ఇలాగ పెద్ద కోత వచ్చేది అనమాట. అలాగే ఇక్కడైతే పైనుంచి కింద వరకు కూడా కోత వచ్చేది. సో రీసెంట్ క్యాన్సర్ సర్జరీస్లో ఏంటంటే అలాంటి కోతలేమీ లేకుండా చిన్న చిన్న కన్నాలు పెట్టి కన్నాలతోనే మనం డైరెక్ట్గా లోపల ఉన్న ఎటువంటి పార్ట్ కన్నా కూడా సర్జరీ చేయగలిగే అవకాశం అనేది ఉంది. దీనివల్ల పేషెంట్ తాలూకా రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అంటే అంతకుముందు పేషెంట్ రికవరీ అవ్వడానికి కుట్లు తాలూకా మానడం అనేది, లేకపోతే ఈ నొప్పి నుంచి రికవరీ అనేది జనరల్గా ఒక 2 వీక్స్ అనేది మినిమం టైం పట్టేది. దీనివల్ల ఏంటంటే వితిన్ 3-4 డేస్ పేషెంట్ అనేది చాలా ఫాస్ట్గా రికవరీ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయి అసలు పూర్వంతో పోల్చుకుంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పూర్వము చాలా ఎక్స్టెన్సివ్గా సర్జరీస్ అనేవి ఓపెన్ చేసి చేసేవాళ్ళు. అంటే ఎక్కువ పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించినంత వరకు అయితే రొమ్ము మొత్తం తీయాల్సి వచ్చేది. ఇప్పుడు అది లేదు. అలాగే చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ ద్వారా కానీ. అలాగే జీర్ణాశయం సంబంధించి, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించి ఓవేరియన్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ కానీ, హైపెక్ అనే రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా వచ్చాయన్నమాట. అదేంటంటే లోపలే డైరెక్ట్గా మనం పొట్ట లోపల కీమోథెరపీ ఇస్తాం. దీనివల్ల ఏంటంటే అంతకుముందు అడ్వాన్స్డ్ స్టేజెస్కి సర్జరీస్ చేసేవాళ్ళు కాదు. అదేంటంటే ఓన్లీ కీమోథెరపీ. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజెస్ ఉన్నా సరే మనం సర్జరీ చేసి వాళ్ళని కంప్లీట్గా క్యూర్ చేయగలిగే అవకాశం కూడా ఇప్పుడు ఉంది. ఎటువంటి క్యాన్సర్కి అసలు సర్జరీలు అవసరం పడుతుంది? ఎటువంటి క్యాన్సర్లు అంటే సుమారు 95% క్యాన్సర్లన్నిటికీ కూడా సర్జరీ అనేది కంపల్సరీ అండి. సో కత్తి పెడితేనే దాని తాలూకా అడ్వాంటేజ్ ఏందనేది. సో ప్రతి క్యాన్సర్కి ఒక 4 స్టేజ్లు ఉంటాయండి. మొదటి 3 స్టేజుల్లో సర్జరీ అనేది దాని ఆవశ్యకత కంపల్సరీ ఉన్నది. సో పైనుంచి మొదలు పెడితే నోటికి సంబంధించి క్యాన్సర్ కానీ, థ్రోట్కి సంబంధించిన క్యాన్సర్ కానీ, అలాగే బ్రెస్ట్,
ఈసోఫాగస్, థైరాయిడ్ కానీ, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించి ఓవరియన్ క్యాన్సర్, యుట్రైన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అలాగే జీర్ణాశయం సంబంధించిన ఎటువంటి క్యాన్సర్ తీసుకున్నా సరే మొదటి స్టేజ్లో వస్తే మటుకు దానికి సర్జరీయే కంపల్సరీ. అలాగే మొదటి స్టేజ్లో సర్జరీ చేస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ శాతం ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ క్యాన్సర్ సర్జరీ చేస్తే వ్యాపిస్తుంది అన్న అపోహ, ఒక మిత్ అయితే ఉంటుంది, అది ఎంతవరకు వస్తుంది? అది అబ్సల్యూట్లీ అది మిత్తేనండి. మీరు అన్నట్టు అది అసలు వాస్తవం అనేది లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే 95% క్యాన్సర్కి కత్తి పెడితేనే దాని తాలూకా క్యూరిటివ్ రేట్ అనేది ఉందండి. 100% క్యూర్ అనేది ఉంటుంది. సార్, రోబోటిక్ సర్జరీ తాలూకా యాక్యురసీ ఏ విధంగా ఉండొచ్చు? రోబోటిక్ సిస్టమ్ అనేది ల్యాప్రోస్కోపీ సిస్టమ్ కన్నా ఏంటంటే చాలా అడ్వాంటేజ్, అలాగే ఓపెన్ కన్నా చాలా అడ్వాంటేజ్ అండి. ఏ విధంగా అంటే మనం చాలా చిన్న సన్నటి తల వెంట్రుక లాంటి సన్నటి నరాలన్నీ కూడా ఉంటాయి, అలాగే సన్నటి బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా చాలా యాక్యురేట్గా మనం వాటిని కంట్రోల్ చేయగలిగి జాగ్రత్తగా ఎటువంటి దాని పక్కనున్న పార్ట్, మనం ఏ పార్ట్కి అయితే ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో కేవలం ఆ పార్ట్ వరకే ఆపరేషన్ చేసి మిగతా దాని పక్కన ఉన్న చాలా సేఫ్గా తల వెంట్రుక లాంటి నరాలను కూడా చాలా జాగ్రత్తగా కాపాడి మనం ఏంటంటే ఆపరేషన్ చేయగలిగే అవకాశం అనేది ఉంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్ తాలూకా రికవరీ అనేది చాలా బాగుంటుంది. పేషెంట్ తాలూకా ఫంక్షనింగ్ అంటే అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలాన్ కానీ రెక్టమ్ క్యాన్సర్ కానీ చేస్తే ఏంటంటే ఆహారం తీసుకోవడం కానీ, ఆ తర్వాత మూత్ర విసర్జన, మల విసర్జన ఇవన్నీ కూడా ఏంటంటే చాలా యాక్యురేట్గా మంచిగా ఉంటాయి. చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నాయా అసలు ఈ సర్జరీలో? అది సో బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి అంతకుముందు ఏంటంటే పాత రోజుల్లో రొమ్ము మొత్తం కూడా ఆపరేషన్ చేసి తీసేవాళ్ళం, అలాగే చంకలో కూడా శుభ్రంగా అంతా కూడా శుభ్రం చేసేవాళ్ళు అనమాట. దానివల్ల ఏంటంటే ఒకటి పేషెంట్స్లో సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇన్ఫీరియర్గా ఉంది. రీసెంట్ స్టడీస్లో కూడా అదే ప్రూవ్ అయింది. అలాగే చెయ్యికి వాపు రావడం ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేవి అనమాట. రీసెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీస్లో ఏంటంటే బ్రెస్ట్ అంతా కూడా తీయాల్సిన అవసరం లేదు. సో ఎక్కడ వరకు అయితే గడ్డ ఉందో అక్కడ వరకు మాత్రమే మనం సర్జరీ చేసి తీయగలిగే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కూడా రీసెంట్గా శుభ్రం చేసే విధానాలలో కూడా చాలా మార్పులు వచ్చాయి. దాన్ని సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ టెక్నిక్స్ అని కూడా అంటారు. ఈ టెక్నిక్స్ అలాగే బ్రెస్ట్లో ఏంటంటే షేప్ దాని తాలూకు ఎపీరియన్స్ అన్ని మెయింటైన్ చేయడానికి ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అనేది కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ వల్ల ఏంటంటే పక్కనున్న ఎక్కడన్నా కండ తీసుకొని అక్కడ వేసి బ్రెస్ట్లో దాని తాలూకు షేప్ అండ్ ఎపీరియన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఈ పేషెంట్కి సర్జరీ అయిన తర్వాత కూడా మెంటల్ బూస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా హయ్యర్ రేట్స్లో ఉంటున్నాయి. వరల్డ్ వైడ్ కూడా ఇది స్టడీస్లో అనేది ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ సర్జికల్ కానీ రోబోటిక్ కానీ అసలు మన హెచ్సిజి పినాకిల్లో ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి టెక్నాలజీ వచ్చింది? ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఆల్ రీసెంట్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇక్కడ హెచ్సిజి క్యాన్సర్ సెంటర్లో వాడడం జరుగుతుందండి, ఇంక్లూడింగ్ రోబో అండ్ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ టెక్నిక్స్. అండ్ బ్రెస్ట్లో అయితే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీస్, అలాగే ఎటువంటి పార్ట్కి సంబంధించి అయినా సరే ఫ్రమ్ టాప్ టు బాటమ్ హెడ్ నుంచి కిందన టో వరకు అన్ని ఎటువంటి అవయవానికి క్యాన్సర్లు వచ్చినా సరే అన్ని రీసెంట్ టెక్నిక్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గైడ్లైన్స్తో మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రోబోటిక్ సర్జరీ అయిన తర్వాత కూడా ఈ మెడిసిన్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు? రోబోటిక్ సర్జరీ అయిన తర్వాత కూడా మెడికేషన్ యూసేజ్ కూడా మనం తగ్గించే వాళ్ళం అవుతాం అనమాట. ఎందుకంటే నొప్పి అనేది మనకి చాలా చాలా వరకు తగ్గుతుంది. ఓపెన్ సర్జరీ చేస్తే మనకి 10కి నొప్పి అనేది 10 పాయింట్లు ఉంటే మనం ల్యాప్రోస్కోపీ లేకపోతే రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల నొప్పి అనేది కేవలం 3-4 లెస్ దెన్ 5 పాయింట్స్ తోటి అనే నొప్పి అనేది మనం కాజ్ చేసిన వల్ల అవుతాం. దానివల్ల ఏంటంటే పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్స్ తగ్గుతాయి, పేషెంట్కి అన్నెసరీ ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మనం తగ్గించే వాళ్ళం కూడా అవుతాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డాక్టర్ విశ్వంత్ రోబోటిక్ అండ్
ఈ సర్జికల్ ఆంకాలజిస్ట్ చాలా మంచి సలహాలు అయితే ఇచ్చారు. అయితే ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీలో ఏ విధంగా ఏ క్యాన్సర్కి చికిత్స చేస్తారు, అసలు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చాలా మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. డాక్టర్ గారిని మరిన్ని విషయాల కోసం చెప్పి హెచ్సిజి పినాకిల్లో అయితే డాక్టర్ గారు విజిటింగ్ అయితే ఉంటుంది, అక్కడ వచ్చి కలవచ్చు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తానండి ఆర్టీవీ. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.